గుడ్ మార్నింగ్, నేను ధన. వెల్కమ్ టు ది బ్రేకింగ్ అవర్. నేను రోహిత్. బ్రేకింగ్ అవర్లో మనం మొదట చూస్తున్న న్యూస్ వైఎస్ వివేక హత్య కేసులో ఈడీ ఎంట్రీ గురించి. ఈ కేసులో హవాలా మనీ ఇప్పుడు సంచలనం రేపుతోంది. నిందితులు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారో అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఉదయం నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, దేవిరెడ్డి, శంకరెడ్డి ఇళ్లలో తనిఖీ చేస్తోంది. గతంలో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేస్తోంది ఈడీ. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఎక్కడెక్కడ ఈడీ సోదాలు చేస్తోంది, ఇప్పటివరకు ఈడీ సోదాలు ఏమైనా దొరికాయి? అండ్ నిజానికి సిబిఐ ఛార్జ్ షీట్ వేసినప్పుడు కూడా కోట్ల రూపాయలు నిందితులకు వచ్చే సుమారు 40 కోట్ల రూపాయలకు పైన అన్నారు. కాబట్టి ఈ మనీ అంతా ఎలా వచ్చింది అన్న దానిపైన గతంలోనే ఈసీఐఆర్ వేసింది ఈడీ. ఇప్పుడు సోదాలు కూడా చేస్తోంది. శివ, ఈ సోదాల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్తో పాటు కూడా దాదాపు 30 కాలాలకు దాదాపు 10 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. మొదటగా పులివెందులు అయితే ఉందో, పులివెందులోని ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు కూడా ఈ కేసులో ముద్దాలుగా ఎవరైతే ఉన్నారో దాదాపు 8 మందిపై దాదాపు 8 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ప్రజలు మనం ఎంపీ అవినాష్ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం 6 గంటలకి ఈడీ అధికారులు ఇక్కడ చేరుకున్నారు. అయితే ఎంపీ అవినాష్తో పాటు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేకపోవడంతో కాసేపు ఆలస్యమైంది. ఆ తర్వాత ఎంపీ అవినాష్ ఇంటికి సంబంధించి కూడా తాళాలు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడ సోదాలు ప్రారంభం. అయితే ముఖ్యంగా ఈ కేసు ఏదైతే ఉందో, ఈ కేసు ఇప్పటికే దాదాపు సిబిఐ 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. 3 ఛార్జ్ షీట్ల సందర్భంగా కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఈ కేసు ప్రధానంగా దాదాపు 2025 ఆగస్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ కేసులో మనీ లాండరింగ్ సంబంధించి కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా విచారించాలంటూ కూడా సిబిఐ ఈడీకి ఆదేశాలు జారీ చేయడంతో ఈడీ ఇప్పుడు వరుస రంగంలో దిగింది. ఈ కేసులో ముఖ్యంగా 40 కోట్ల ఏదైతే లావాదేవీలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే దస్తగిరి కొన్ని ఆరోపణలు చేశారు మనీ లాండరింగ్ దానికి సంబంధించి కూడా. అయితే కేవలం దస్తగిరి స్టేట్మెంట్ నేపథ్యంతో పాటు కూడా సిబిఐ అయితే ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి కూడా మొత్తం ఈడీ కొనసాగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో దేవిరెడ్డి, శివశంకరెడ్డి, తర్వాత ఎర్రగంగిరెడ్డి, తర్వాత దస్తగిరి శెట్టి అందరూ కూడా ఏకకాలంలో పులివెందులతో పాటు శివ, ఈడీ ఇప్పుడు కేవలం సోదాలు చేసి పత్రాల కోసం, ఆధారాల కోసం మాత్రమే సోదాలు చేస్తుందా, లేదు ఎవరినైనా మళ్ళీ ఈడీ అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కూడా ఉందా? 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగింది. సో దానికి ముందు జరిగిన ఈ లావాదేవీల గురించి ఇప్పుడు ఏదైనా డాక్యుమెంటరీ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉందా ఒకవేళ ఈడీ నిందితులను విచారించకుండా? వివేక హత్య జరిగి దాదాపు 7.5 సంవత్సరాల క్రితం ఇటీవల వైఎస్ వివేక ఏం సందర్భంగా కూడా ఎవరైతే సునీతారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు సంబంధించి ఇంకా విచారణ కొనసాగాల్సింది. కొన్ని కోణాలు అయితే ఇప్పటివరకు విచారణ పూర్తిగా జరగలేదు కూడా సునీత కొన్ని ఆరోపణలు చేసుకో. ఆ నేపథ్యంలో ఇప్పటికీ దానితో పాటు 2020 ఆగస్టులో కూడా ఏదైతే ఉందో సిబిఐ కూడా ఛార్జీతో పాటు దాదాపు 40 కోట్లకు సంబంధించి కూడా లావాదేవీలపై కూడా వీటికి సంబంధించి కూడా విచారణ జరిపించాలనే కోణంలో నేపథ్యంలో మాత్రం ఇప్పుడు వీడి రంగంలో మొత్తం ఏకకాలంలో మొత్తం సోదాలు నిర్వహిస్తుంది. రోహిత్, ఓకే, థ్యాంక్ యూ శివ. ఇక రానా కూడా సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రానా, హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈడీ సోదాలు జరుగుతున్నాయి వివేక హత్య కేసు సంబంధించి. సో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరెవరి నివాసాల్లో ఇప్పుడు తనిఖీ జరుగుతోంది? అపార్ట్మెంట్ లోకి ఆయన షిఫ్ట్ అయ్యారు. సో ఇక్కడ కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ ఈడీ అధికారులు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ అంతా కూడా వాళ్ళు పూర్తిగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కాబట్టి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఈసీఆర్ నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి రైట్ రానా, వైఎస్ వివేకానంద హత్య కేసులో ఈడీ 2025లోనే ఈసీఐఆర్ నమోదు చేసింది. అందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకకాలంలో 6 చోట్ల తనిఖీలు చేస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు మరికొంతమంది నిందితులు ఇల్లు, కార్యాలయాలలో ఈ సోదాలు చేస్తుంది. కడపలోను, హైదరాబాద్లోను ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ 40 కోట్ల రూపాయలు నిందితులకు 40 కోట్ల రూపాయలు ఇచ్చారు అని ఏదైతే సిబిఐ తన ఛార్జ్ షీట్ లో వేసిందో, నిందితులు తమ ముందు కంటెస్ట్ చేశారు అని చెప్పి ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు ఫ్రెష్ గా 3rd టైం ఛార్జ్ షీట్ వేశారు. ఈ ఛార్జ్ షీట్ లో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ని కూడా కీ పాయింట్ గా నమోదు చేశారు. దీని బేస్ చేసుకుని కూడా ఇక్కడ సోదాలు జరుగుతున్నాయి.
చూద్దాం మరి ఈడీ సోదాల్లో ఏదైనా కీలక డాక్యుమెంట్స్ దొరికే అవకాశం ఉంటుందా? నిజానికి 2019కి ముందు, ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగింది. జరిగింది. ఆ సమయంలో 40 కోట్ల రూపాయలు ఇస్తే ఇన్ని ఇయర్స్ తర్వాత టెక్నికల్ ఆర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వస్తాయా? 2025లో ఈసీఆర్ వేసిన తర్వాత ఎలాగూ సోదాలు చేస్తారు అని నిందితులకు తెలుసు కాబట్టి 1 ఇయర్ తర్వాత ఇప్పుడు సోదాలు చేస్తే దాని ఎవిడెన్స్ ఉంటాయా? అండ్ కేవలం సోదాలు మాత్రమే చేస్తారా, లేదా ఎవరైనా అదుపులోకి తీసుకుని విచారిస్తారా? ఈడీ అదుపులోకి తీసుకుని విచారించే అధికారం కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా కీలక స్టెప్స్ తీసుకుంటారనేది చూద్దాం ఏం జరుగుతుందో.